అన్న గుడ్ మార్నింగ్ అన్న. చెప్పండి. గుడ్ ఇది సందర్భంతో సంబంధం లేకుండా వాక్యాన్ని వాడడం అనే విషయంలో ఆ నేను 10 years బ్యాక్ ఒక చర్చ్కి వెళ్ళేదాన్ని అన్న. అక్కడ ఏంటంటే ఆ, న్యూ ఇయర్ రోజు ఫస్ట్ తెల్లవారుజామున ప్రామిస్ కార్డ్స్ ఇచ్చేవారు. అన్ని యా కూడా బ్లెస్సింగ్సే ఉండేవి దాంట్లో. ఆ ప్రామిస్ కార్డ్ పట్టుకొని ఈ ఇయర్ మొత్తం దాని కొరకు ప్రేయర్ చేసుకుంటూ ఉండేవారు అన్నమాట ఫ్యామిలీ. ఆ దాని గురించి కొంచెం. అబ్సల్యూట్లీ. నాకు జరిగినటువంటి ఒక ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకసారి ఒక సంఘంలో నేను ప్రీచ్ చేస్తున్నాను. హెర్మెన్యూటిక్స్ టీచ్ చేస్తున్నాను ఒక సంఘంలో. ప్రామిస్ కార్డ్స్ తీసేటువంటి సంఘం చాలా మంచి సంఘం. డోంట్ గెట్ మీ రాంగ్ అన్నట్టు. ఆ, మొత్తం ప్రీచ్ చేసిన తర్వాత టీచింగ్ చేసిన తర్వాత ఒక అమ్మాయి ఆ, ఏడ్చుకుంటూ వచ్చింది నా దగ్గరికి. ఒక కాలేజ్కి వెళ్ళేటువంటి పిల్ల. అప్పుడే కాలేజ్ జాయిన్ అయింది, ఇంటర్మీడియట్ జాయిన్ అయినట్టుంది, లేకపోతే సెకండ్ ఇయర్ సంథింగ్ లైక్ దట్. ఎందుకమ్మా ఏడుస్తున్నావు అంటే, అన్న, ఆ, నాకు ప్రామిస్ కార్డులో ఏమొచ్చిందంటే అన్న, ఆ, నువ్వు ఫలిస్తావు, నీకు కుమారులు కుమార్తెలు కంటావు అనేటువంటిది వచ్చింది ప్రామిస్ కార్డు నాకు. నేను నాకు ఇంకా పెళ్లి కాలేదన్నా, నేను కేవలం సెకండ్ ఇయర్ మాత్రమే, ఆ, అంటే ఇంటర్ సెకండ్ ఇయర్ మాత్రమే చదువుతున్నాను. నేనేమన్నా పొరపాటు చేస్తానా ఈ ఇయర్? నాకు ఆ, ఇట్లాగ నాకు పిల్లలు కలుగుతారంటే నేనేమన్నా తప్పటడుగు వేస్తానా అన్న భయంతో ఆ, నేను భయపడుతున్నాను. నిజంగా షీ వాజ్ క్రైమ్. అంటే మనకి అది కొంచెం హాస్యాస్పదంగా అనిపించవచ్చు, కానీ షీ వాజ్ వెరీ సీరియస్. షీ వాజ్ వెరీ కన్సర్న్డ్. కళ్ళమ్మ నీళ్లు పెట్టుకుంటుంది, వస్తుంది. షీ వాంటెడ్ టు లివ్ హోలీ లైఫ్. కానీ ఆ ప్రామిస్ కార్డ్ వచ్చేసింది. అంటే ఆ ప్రామిస్ కార్డు దాన్ని వన్స్ అగైన్ యాజ్ ఐ వాజ్ థింకింగ్ యాక్చువల్లీ, మ్యాన్, సో వాట్ ఈస్ దిస్ ఆలోచిస్తున్నప్పుడు నాకు ఒకటి అనిపించింది ఏంటంటే, నాకు చిన్నప్పుడు నేను అటువైపు పెరిగాను కదా. అంటే క్రిస్టియన్గా పెరగలేదు, ఒక క్రీస్తు శిష్యుడిగా పెరగలేదు నేను. ఏమనేవాళ్ళు అంటే, జనవరి 1 వచ్చినా ఉగాది వచ్చినా సరే, ఎరా చదువు, ఈరోజు చదివామంటే ఇయరంతా చదువుతూ ఉంటావు అంటారు. జ్ఞాపకం ఉందా ఎవరికైనా? మీకు మీలో అటు పెరిగిన వాళ్ళకి ఎవరికైనా గుర్తుకు వస్తుంది ఇట్లాంటివి అర్థం అవుతాయి. ఈరోజు చదివామంటే సంవత్సరం అంతా చదువుతుంటాం. అంటే సంవత్సరం మొత్తానికి యాక్చువల్గా ఏం జరుగుతుంది అనేటువంటిది ఉగాది రోజు పంచాంగ శ్రవణం వింటారు. ఆదాయం ఎంత, వ్యయం ఎంత, రాజపూజ్యం ఎంత, సో ఇట్లాంటి కొన్ని పారామీటర్స్ ఉంటాయి పంచాంగ శ్రవణంలో. ఈ పంచాంగం వినేటప్పుడు యాక్చువల్గా ఇట్లాంటివి ఇయర్ మొత్తం జరిగేటువంటి దాన్ని, అంటే ఇలాంటి దాన్ని యాక్చువల్గా క్రైస్తవ్యంలోకి తీసుకొచ్చేశారు. ఏం చేశారంటే, ప్రామిస్ కార్డ్స్ అనేటువంటివి పంచాంగ శ్రవణం లాగా మార్చేశారు. ఇయర్ మొత్తంలో ఏం జరుగుతుంది అనేటువంటిది ప్రామిస్ కార్డ్స్ తెలుపుతాయి అనేటువంటి విషయాన్ని చెప్పారు. ఇందులో ఇంకొక రకమైనటువంటి భయంకరమైనటువంటి అంశం ఏమిటంటే, సందర్భంతో సందర్భంతో ఆ, ఆ, స- సందర్భంతో సంబంధం లేకుండా ఏం చేశారంటే, వాక్యాన్ని ముక్కలుగా చేసి ఆ సందర్భాన్ని పట్టించుకోకుండా ఆ వాక్యంతో ఆ, దాన్ని అప్లై చేసుకోవడానికి ప్రయత్నించడం చాలా డేంజరస్ మెథడ్ ఇది. నేను చెప్పాను ఇంతకు ముందున్నటువంటి దాంట్లో, తెలుగు రాష్ట్రాల్లో ఒక చాలా ఫేమస్ ప్రీచర్ ఒక ఆయన, పాస్టర్ గారు, చాలా కమిట్మెంట్తో పనిచేసేటువంటి వ్యక్తి. ఆయన యొక్క కమిట్మెంట్లో ఏ విధమైనటువంటి డౌట్ లేదు నాకు. కానీ ఆయన ఏం చేశాడంటే, పెళ్లి చేసుకోవాలా వద్దా అనుకున్నప్పుడు ఇర్మియా గ్రంథం 16వ అధ్యాయం చదివినప్పుడు, ఇర్మియా, నేను తీర్పు తీర్చబోతున్నాను, యెరూషలేం మీదకి నేను యెరూషలేం మీదకి నేను శత్రువులను తీసుకురాబోతున్నాను, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు అనేక మంది కత్తివాతాన పడతారు, కాబట్టి నువ్వు గనక యెరూషలేంలో ఉన్న వాళ్ళని పెళ్లి చేసుకున్నావు అంటే నువ్వు కూడా కత్తివాతాన పడతావు, ఎందుకంటే ఇప్పుడు ఈ ప్రదేశం పాపిష్టిమయం అయిపోయింది. ఇర్మియా, నేను ఐఎమ్ గోయింగ్ టు జడ్జ్ అనేటువంటి విషయాన్ని, ఆ విషయాన్ని పట్టుకొని ఆయన ఎట్లా తీసుకున్నాడంటే, ఆ సందర్భంతో సంబంధం లేకుండా దేవుడు నన్ను పెళ్లి చేసుకోవద్దు అన్నాడని చెప్పేసి ఈ రోజుకి కూడా పెళ్లి చేసుకోకుండా కూర్చున్నాడు ఆయన. దిస్ ఇస్ డేంజరస్. దిస్ ఇస్ డేంజరస్. సో వీ నీడ్ టు అండర్స్టాండ్, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్ టు హెర్మెన్యూటిక్స్ మీద మనం ఇన్వెస్ట్ చేయటం.
సో ఎట్లాగైతే మనం బియ్యాన్ని వండకుండా తినటం మంచిది కాదు, బియ్యాన్ని తర్వాత పచ్చడిని నోట్లో వేసేసుకొని, లేకపోతే ఆవాల్ని మనం పిండి చేయకుండా వాటిని కలపకుండా ఎట్లా. సో దిస్ ఇస్ ఎ డేంజరస్ మెథడ్. వీ షుడ్ నాట్ డూ లైక్ దట్. చక్కగా హెర్మెనెటిక్స్ అనేటువంటిది ఏంటంటే వాక్యాన్ని ప్రాపర్గా మనం కలిపి నీట్గా మనం ముద్ద కలిపి నెయ్యి వేసుకొని తింటూ ఇది ఎంత సరైనటువంటి విధానమో, దట్స్ హౌ వీ నీడ్ టు డూ. ఓకే, సో బీ కేర్ఫుల్ విత్ ప్రామిస్ కార్డ్స్. ప్రామిస్ కార్డ్స్ని పంచాంగ శ్రవణంలాగా మార్చొద్దు. ప్రామిస్ కార్డ్స్ని తీసుకునేటప్పుడు దయచేసి సందర్భం లేకుండా చదువుకోవద్దు. అది ఇయర్ మొత్తానికి సెట్ టోన్ చేయటానికి కాదు ప్రామిస్ కార్డ్స్ అనేటువంటిది. రెండు రకాలైనటువంటి అప్రోచ్. కంప్లీట్గా ప్రామిస్ కార్డ్స్ని పక్కన పెట్టేసేయటం, ఇట్స్ ఓకే టు డూ దట్. ఆర్ సెకండ్ థింగ్ ఈజ్ యాక్చువల్లీ ప్రామిస్ కార్డ్స్ని అర్థవంతంగా చదువుకోవటం. అబ్యూస్ చేయకుండా యూజ్ చేసుకుంటే దిస్ కెన్ బి ఎ గుడ్ మెథడ్. కానీ ప్రామిస్ కార్డ్స్ అనేటువంటిది ఎక్కువగా అబ్యూస్ జరుగుతుంది కాబట్టి వీ హ్యావ్ టు బీ కేర్ఫుల్. సో లెట్స్ ట్రీట్ గాడ్స్ వర్డ్ యాజ్ గాడ్స్ వర్డ్. దానికి గౌరవం ఇద్దాం, సందర్భోచితంగా చదువుకుందాం, సందర్భోచితంగా దాన్ని అన్వయించుకుందాం.